శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక గుడ్ న్యూస్, ఒక మంచి శుభవార్త మీకు నేను తెలియజేయబోతున్నాను. అదేంటంటే 2024 సంవత్సరం స్వస్తి క్రోధి నామ సంవత్సరం. ఈ క్రోధి నామ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఉత్తర దిక్కు కానీ దక్షిణ దిక్కు కానీ, ఉత్తర దిక్కు దక్షిణ దిక్కుగా నివసిస్తున్నటువంటి వారు 2024 సంవత్సరంలో కోట్లకు పడగలు ఎత్తబోతున్నారు. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవితం. అంటే ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక వ్యాపారం పెట్టుకున్నావు. ఈ వ్యాపారం ఈ సంవత్సరం పెట్టి తీసేవు కదా, చూడండి, ఈ సంవత్సరం పెట్టి తీసేవు కదా, అది లైఫ్ లాంగ్ కంటిన్యూగా కొనసాగిస్తావు. అంటే నువ్వు ఒక మంచి సంవత్సరంలో మీకు మంచి స్థాయి పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఉత్తర దిక్కు దక్షిణ దిక్కులో నివసిస్తున్నటువంటి వారు, అంటే రెంట్ హౌస్ అయినా, ఓన్ హౌస్ అయినా, అపార్ట్మెంట్లు అయినా, ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, సార్ మాకు ఒక 3 ఇండ్లు ఉన్నాయి సార్, మరి ఆ 3 ఇండ్లలో అన్ని రకరకాల దిక్కులు, ఆ దిక్కులో ఉన్నాం, మేము నెగిటివ్ దిక్కులో ఉన్నామని అంటారు. కాదు, ఎవరైనా కూడా ఎన్ని 100 ఇండ్లు ఉండనివ్వండి, మీరు ప్రజెంట్ ఏ ఇంట్లో ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల చదువుల నిమిత్తం ఓన్ ఇల్లు వదిలేసేసి వేరే సిటీకి వచ్చేసి వేరే రెంటెడ్ హౌస్లో ఉంటారు. ఓన్ హౌస్ పనిచేస్తుందా, రెంట్ హౌస్ పనిచేస్తుందా? అంటే ఓన్ హౌస్తో సంబంధం లేదు, ఇంకా మీరు ఉండే ఇల్లే పనిచేస్తుంది. అవునండి, కంపల్సరీ 100% అదే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు బయటికి వెళ్తుంటే అరే నీ బండి ఒకసారి ఇవ్వరా, నేను ఇక్కడ దానక వేస్తా, ఈ ఊరు దానక వేస్తాను అంటావు. ఆ బండి ఇస్తాడు. బండి ఎవరి పేరు మీద ఉంటుంది? అతని పేరు మీద ఉంటుంది. నువ్వు వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ చేసావు. యాక్సిడెంట్ అయితే ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, బండి ఓనర్ మీద ప్రాబ్లం వస్తుంది అని కాదన్నాను, కానీ నడిపింది ఎవరని తెలుసుకోవాలి. నడిపిన అతనికి లైసెన్స్ ఉంది కాబట్టి దీనికి కారకుడి నువ్వే, అందుకే ఆయననే అరెస్ట్ చేసేస్తారు. ప్రత్యక్షంగా ఉన్నటువంటి అతన్నే తీసుకెళ్లి జైల్లో ఇస్తారు. రేపు కేసు పెడితే ఎవరి పేరు మీద పెడతారండి కేసు? బండి నడిపిన ఆయన ఓనర్ మీద పెడతారా, బండి నడుపుతున్నదా అతని మీద పెడతారా? అతని మీదనే. బండి నడుపుతున్నారు, ఎవరు నడిపారు, ఆయన పేరు మీద కేసు రాస్తారు. ఎక్కువ ప్రభావం అతనికే పడుతుంది. చాలా తక్కువ పడుతుంది అండి, బండి ఓనర్ ఇచ్చిండంటే తక్కువ పడుతుంది. ఎక్కువ ఈయనంత ఎఫెక్ట్, ఈయనకు 75% పడితే ఆయనకు 25% పడుతుంది. అందుకే ఓన్ హౌస్ ఉండి మీరు బయట వేరే జిల్లాలలో, వేరే రాష్ట్రాలలో ఎక్కడైనా జీవించి ఉన్నా కూడా, విదేశాలలో ఉన్నా కూడా, ఆ ఇంటి యొక్క ప్రభావమే మీ మీద పడుతుంది. అది మాత్రం 100% నిజం. కాబట్టి ఉత్తర దిక్కు దక్షిణ దిక్కుగా నివసిస్తున్న 2024 సంవత్సరంలో జాక్పాట్ కొడతారండి, 100% కొడతారు. చూడండి, ఈ సంవత్సరంలో మీకు ఇప్పుడు ఉద్యోగం అనేది వచ్చిందనుకోండి, ఈ ఉద్యోగం ఈ ఒక్క సంవత్సరం ఉంటుంది కదా, మీకు లైఫ్ లాంగ్ ఆ ఉద్యోగం రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుకోండి 2024లో. ఈ ఉత్తర దిక్కు దక్షిణ దిక్కుగా వండుకుంటూ ఇల్లు కట్టుకోండి, మీకు అది జీవితకాలం పనిచేస్తుంది. తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడు వ్యాపారాల కోసం ట్రై చేస్తుంటారు, వ్యాపారాలు పెట్టుకోండి. వ్యాపారాలు ఈ ఒక్క సంవత్సరం చేసి వదిలేదు కదా, జీవితకాలం చేస్తున్న వ్యాపారాలు పెట్టుకోండి, మంచి టైం అన్నట్టు. అది అంటే కలిసి వచ్చే రంగాలు, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ, విదేశీ ప్రయాణాలు ఈ సంవత్సరంలో వెళ్ళిపోయావు, ఇక నీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా అట్నే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే దిక్కు యొక్క ప్రాముఖ్యత చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది దిక్కు. కాబట్టి మనకు వాస్తు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనిషి పుట్టినప్పుడే మనిషికి మనకు అవయవ వాస్తు అని ఉంది. అవయవాలు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడెక్కడే ఉన్నాయండి. కళ్ళు ఇక్కడ ఉండాలి, అది వాస్తుకే ఉండాలి, అక్కడే ఉంది. లేదు ఈ వాస్తుకు తీసేసి ఈ చెవులు అక్కడ పక్కన పెడతా అంటే కుదరదు. ఒకటి ఇటు పెడతా, ఒకటి ఇటు పెడతా అంటే కుదరదు. ముక్కు ఉండే ప్లేస్లో కళ్ళు, చెవులు, జ్ఞానేంద్ర ఇవన్నీ కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసి పెట్టాడు ఆ భగవంతుడు. ఇది వాస్తు. దీని ప్రకారమే నడవాలి అనేది ఒక రూలు. అంతేనండి. ఒకవేళ అంగవైకల్యంతో పుడతారు కొంతమంది, వాళ్ళకు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొందరు కళ్ళు లేకుండా, జ్ఞానేంద్రియ కళ్ళు లేకుండా, చెవులు లేకుండా, ముక్కు లేకుండా ఇట్లా పుడుతుంటారు. ఎప్పటికీ నష్టమే కదా.
ఏదైనా కావాలి కదా, వాస్తు అనేది వాస్తు ఉండే టైంలో ఉండే చోట ఉండాల్సిందే. అది మిస్ అయింది అనుకో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలాగా ఈ 2024వ సంవత్సరంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతుందండి. ఏది ఉత్తర దిక్కు గనక ఉండి దక్షిణ దిక్కు గనక ఉంటే మీరు ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాక్పాట్ కొడతారు. ఎందుకంటే 2024వ సంవత్సరాన్ని మొత్తం కూడితే మనకు 8వ నంబర్ వస్తుంది. ఈ 8వ నంబర్ అనేది శనీశ్వరునికి సంబంధించిన నంబర్. ఒక విధంగా చెప్పాలంటే ఈ మంత్రిగా తనే వ్యవహరిస్తున్నాడు, సైన్యాధ్యక్షుడిగా శనీశ్వరుడే, మేఘాధిపతిగా ఆర్గాధిపతిగా కూడా శనీశ్వరుడే ఉన్నాడు. కాబట్టి ఈ ఉత్తర దిక్కు దక్షిణ దిక్కుగా ఉంటే శనీశ్వరుడు కుజుడు మీకు అనుగ్రహం తప్పకుండా కలిగిస్తాడండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎవరు ఏ రాశులలో జన్మించారండి, మీకు ఉత్తర దిక్కు దక్షిణ దిక్కులో నివసిస్తున్న వరకు జాక్పాట్ కొడతారు. రాసి పెట్టుకోండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి, వివాహాలు జరుగుతాయి, చక్కటి చక్కటి సంబంధాలు కుదురుతాయి, ఉద్యోగాలు మంచి మంచి సంబంధాలు వస్తాయి, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి సంబంధాలు వస్తాయి, వ్యాపారంలో మంచి ఉన్నతి లభిస్తుంది, కోటీశ్వరులు అవుతారు, కోట్లు సంపాదిస్తారు, విదేశీ ప్రయాణాలు సహకరిస్తాయి. మీకు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి కళ నెరవేరుతుంది తప్పకుండా. ఒక అతనికి చెప్పాను నేను, గత సంవత్సరమే చెప్పానండి. గత సంవత్సరం అతనికి ఏం చెప్పారంటే, ఇప్పుడు 2023 మొత్తం కూడండి ఒకసారి. 2023 3 2 5 5 2 7 7 ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. అయితే అతనికి చెప్పాను, నువ్వు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నావా అని అడిగాను. నేను అడిగితే నేను పడమర ఉన్నానండి అని చెప్పాడు. పడమర అనేది నీకు పనిచేయదు. ఏ పర్పస్లో వచ్చావు నా దగ్గర కంటే, నాకు వీసా స్టాంప్ అవ్వట్లేదు, అమెరికాకి వెళ్తున్నాను, అసలు ఎన్నిసార్లు చేసినా కూడా స్టాంప్ పడట్లేదు, ఇలా ఎన్నిసార్లు చేసినా కూడా రిజెక్ట్ చేస్తున్నా, అసలు నా ఒక క్వశ్చన్ అడగకుండా స్టాంప్ వేసి పంపిస్తున్నారు, రిజెక్ట్ అని చెప్పేసి. కనీసం వచ్చి కూర్చుంటే కదా, కూర్చొని అన్ని అడిగి తెలుసుకోవాలి కాదు, ఇట్లా వచ్చితే వెళ్ళిపో, ఓకే వెళ్ళిపోండి అంతే, ఇదే చెప్తున్నారు. కానీ కనీసం నన్ను కూర్చొని అడగాలి కదా, ప్రశ్నలు సమాధానాలు చెప్పాలి కదా. ఏది లేదు, వచ్చినట్టు మైనస్ చేసి పంపిస్తున్నారని. వాళ్ళదేం పోయింది, డబ్బులు కట్టేది మనం, చాలా ఇబ్బంది పడేది మనం. ఫస్ట్ నువ్వు ఏ ఫేసింగ్లో ఉన్నావు అన్నాడు. అంటే అదే పడమర ఫేసింగ్ కాదు, నువ్వు ఉండవలసింది ఈస్ట్ ఫేసింగ్లో. ఈస్ట్ ఫేసింగ్ అంటే నేను ఇల్లు కొనలేను సార్ ఇప్పుడు అన్న. ఇల్లు ఎందుకు, నేను ఎవరన్నా ఇల్లు కొనమని చెప్పారా? ఉండు, మీ అమ్మ నాన్నతో కలిసి ఈస్ట్ ఫేసింగ్లో ఏదైనా రెంట్లో ఉండు. ఇప్పుడు ఉంటున్నది ఓన్ హౌసా రెంట్ హౌసా అని. ఇది ఓన్ హౌస్ అన్నాడు. సరే, మీరు ఈ విషయం పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న ఏంటంటే నవ్వారంట. సొంత ఇల్లు పెట్టుకొని వేరే అద్దెంటికి పోయి తూర్పు దిక్కులు ఉంటారు, నవ్వుతారా, ఊరంతా జనమంతా నవ్వుతారా అని చెప్పారంట. సార్ నా వల్ల కావట్లేదు, నేను ఉండలేకపోతే మా ఇంట్లో చెప్తాను, అన్నే తిడుతున్నారు సార్ అని చెప్పాడు. మరి ఏం చేస్తాను, ఈ కర్మ మరి అన్న. సరే ఒక పని చేయి, నువ్వు ఇక్కడ బ్యాచులర్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్లో నని ఉండవని చెప్పాను. తూర్పు గల ఒక రూమ్ తీసుకొని అయినా దాంట్లో బ్యాచులర్గా ఉండు, అక్కడనే వండుకొని తిని అక్కడే పడుకో అని చెప్పాను. ఇదైతే నేను అమ్మా నాన్న అడుగుతా అని చెప్పేసి అమ్మా నాన్న అడిగి, ఈ పిల్లోడు ఏం చేసిండంటే, హాస్టల్స్ ఉంటాయి కదా, పీజీ హాస్టల్స్లో తూర్పు ఫేసింగ్ గల హాస్టల్ ఎన్నుకున్నాడు ఈ అబ్బాయి. ఎన్నుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ప్రయత్నాలు కొనసాగించాడండి. అతనికి ఈ అమెరికా వీసా అనేది వెళ్ళగానే ఈసారి కూడా పోయింది అనుకుంటాడు, కానీ గ్రాంటెడ్ వెళ్ళిపోయినా పోను అని చెప్పేసి. అతని సంతోషం మామూలుగా లేదండి. ఇక సార్ ఇంతలా ఉంటుందా, ఇంత బాగుంటుందా, అసలు నేను నమ్మలేదు సార్, నిజంగా మా ఫ్రెండ్స్ నేను చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు సార్ అని. నవ్విన నాపచేనే పడుతుంది. ఎప్పుడైనా మనం ఎప్పుడు కూడా ఏది అనుకోకూడదు. హేళన చేస్తారు, నవ్వుతారు, నవ్వుల పాలు అవుతావు అనుకుంటారు, కానీ లాస్ట్కి ఏమవుతుంది, ఇదేం చేయను ఇదేం పడుతుంది అనుకుంటారు, కానీ అదే దిగుబడి ఎక్కువ ఇస్తుంది. ఎవరైతే హేళనగా నవ్వుతారో ఆ నవ్విన నాపచేనే పడుతుంది. నమ్మాలి, కొన్ని శాస్త్రాలు నమ్మాలి, నమ్మకుండా ఏది ఉండదండి. చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా జరుగుతుంది, అది 100% జరుగుతుంది, జరగకుండా ఏముండదు. బట్ ఒకసారి నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. నెంబర్ యొక్క ప్రాముఖ్యత గొప్పది, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వాటికి అనుకూలంగా మన పేరులో బలాన్ని పెంచుకొని వాటికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ చేయడం ద్వారా, కొన్ని ఫాలో అవ్వడం ద్వారా మనకు మంచి జరుగుతుందండి, మేలు జరుగుతుంది. నేను చెప్పేది అది 100% మేలు జరుగుతుందండి. ఖచ్చితంగా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కర్మ సిద్ధాంతాలు ఉంటాయి, వాటిని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయొద్దు, ఎలాంటి వివాహం చేసుకోవాలి, ఏ తేదీలో చేసుకోవాలి, ఏ రోజులలో చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాతనే మనం స్టెప్ వేయాలి.
అలా తెలుసుకోవడానికి మీరు ఒక మంచి గురువును ఎన్నుకున్నట్టయితే అన్ని వివరాలు మీకు తప్పక తెలియజేస్తాడు. కాబట్టి ఒకసారి నేను చెప్పేది విని దాని ప్రకారం నడుచుకోండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.